సౌందర్య లేదు. ఫోన్ రింగ్ అవుతోంది. హలో, ఎవరు? ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తే ఎవరు అంటారేంటి? అంటే మీ పేరు? పేర్లు తర్వాత చెప్పుకుందాం. ముక్కు ముఖం తెలియని వాడికి కోట్ల కొద్దీ ఆస్తి ఇవ్వబోతున్నారే, వాడెవడో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీకు కావలసిన అసలైన ఆధారం నా దగ్గర ఉంది. ఎవరు నువ్వు? మీరు నిన్న ఎవరి కోసమైతే పేపర్లో ప్రకటన ఇచ్చారో అది నేనే. వాడెవడో శివాజీరావు కాదు. మీకు కావలసిన ఎవిడెన్సు నా దగ్గర ఉంది. మీరివ్వాల్సింది నాకు. హలో, ఒక్క నిమిషం ఆగండి. మీకో విషయం తెలుసా? మీ ఫోన్లన్నీ, మీ ఇంట్లో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. వచ్చావా నాయనా? నీకోసమే ఎదురు చూస్తున్నాము. నా కోసమా? అంటే ఈ పూలమాలల కోసం నాయనా. ఇవక్కడ కింద పడిపోతే దీనిపైన అడ్రస్ చూసి సీతారాముల కళ్యాణం కోసం స్పెషల్గా చేసిన మాలలు అని తెలిసింది. అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. దారిలో వెళ్లే నువ్వు ఇవి కనిపిస్తే నీ పని నువ్వు చూసుకోవడానికి వెళ్లకుండా ఇంత దూరం వచ్చావంటేనే నువ్వేంటో అర్థమవుతుంది బాబు. మంచి సమయంలో వచ్చావు. నీ గోత్రనామాలు చెప్పు బాబు. నా గోత్రం ఏంటో నాకు తెలీదు. నేను అనాథను. గోత్రం తెలియని వారికి ఆ దేవుడు గోత్రంతో అర్చన చేస్తాను. పేరు చెప్పు బాబు. అయ్యో, అవేం వద్దండి. రాములు వారి అనుగ్రహంతో ఇక్కడ దాకా వచ్చావు. వద్దనుకు బాబు, పేరు చెప్పు. అభినందన్. ఏమన్నా బాబు? అభినందన్. చూసారా రామయ్య మహిమ ఏమిటో? నువ్వా మూటను ఊరికినే ఇక్కడికి తీసుకురాలేదు బాబు. ఈరోజు జరగబోయే సీతారాముల కళ్యాణానికి ఏ ఆటంకం కలగకుండా, అసలు ఆలస్యమే కాకుండా అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లుగా వచ్చి పరిపూర్ణం చేశావు. ఇప్పుడు గుడిలో ఇంతమంది నీరాక కోసమే ఎదురు చూస్తున్నారు. ఏమంటున్నారు పంతులు గారు? నా కోసం ఎదురు చూడడం ఏంటి? నువ్వేంటిక్కడ? సౌందర్య, అయ్యా రామచంద్ర ప్రభు, ఇద్దరినీ ఇలా రప్పించావా తండ్రి? దైవలీలంటే ఇదే. మన కోసం ముడుపు కట్టనీకి నేనొస్తే ఆ దేవుడు నిన్ను కూడా పంపించిండు. పంతులు గారు, మా ఇద్దరి పేరు మీద అర్చన చేయరా? అర్చన కాత్తల్లి, మీ ఇద్దరి ద్వారా ఏకంగా సీతారాముల కళ్యాణమే జరగబోతోంది. ఏమంటున్నారు పంతులు గారు? వాళ్ళనేది సత్యమే తల్లి. అడ్రస్ ఇదే చెప్పాడు, కానీ ఇక్కడ ఎవరూ లేరు. అసలు ఎవడు వీడు?
కొద్దిగా లేట్ అయిందమ్మా. ఇక్కడ చూడండి, ఈ కర్వ్ ఇలా వచ్చుంటే బావుండు. ఓకే చేద్దాం. చేద్దామని ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు. ఏంది చేసింది? అతనే అప్పుడే వచ్చినట్లున్నాడు. ఏం బాబు, ఈ రోజుకి అవుతుందా? ఇదేమైనా మూటలు మోయడం అనుకున్నావా? టపా టపా లాగి అవతల పడేయడానికి. యానిమేషన్ సార్, మైండ్తో పనిచేయాలి. అంకుల్, ఆ, మీకేదో ఫోన్ వచ్చింది, ముందు దాని సంగతి చూడండి. అలాగేనమ్మా. హలో, బుజ్జి చెప్పరా, లంచ్ అయిందా? ఏం కర్రీ? రాయ్, ఎవడ్రా నువ్వు? నేను శివశంకర్ని. నేనే. రాయ్, నువ్వు రమ్మన్న చోటుకు వచ్చాను. నువ్వెక్కడున్నావు? నిజంగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఇంతకీ ఎవరు నువ్వు? నేనెవరో నీ ముందుకొచ్చాక తెలుస్తుంది, చూస్తావుగా. కానీ మీరు కంపెనీ వర్క్స్తో బిజీగా ఉన్నారని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. నేను నీకోసమే వచ్చాను అభి. నా కోసమా? అవునభి, అంతమంది అనాథలకు అండాదండ అన్నీ నువ్వే కదా. నువ్వు బాగుంటే ఎంతో మందికి జీవితం ఉంటుంది. అందుకే మనం మొదలు పెట్టే కంపెనీ సక్సెస్ అయ్యి నీకంతా మంచి జరగాలని ముడుపు కట్టడానికి వచ్చాను. నా కోసం మీరు ముడుపు కట్టారా మేడం? అభి, అదిగో ఆ ముడుపు నీకోసమే కట్టాను. ఎవరూ లేని నాకు ఆ దేవుడు నా కోసం పంపిన బంధం మీరు. చాలా సంతోషంగా ఉంది మేడం. రాముడిగా మారి సీతారాముల కళ్యాణం చేయబోతున్నాను. నా మంచి కోరే వ్యక్తిగా మీ చేతులతో నన్ను రాముడిగా తయారు చేసి నా సంతోషాన్ని రెట్టింపు చేయండి మేడం. నేనా? నేనెందుకు అభి? మీరే చేయాలి మేడం. నా జీవితంలో నేను చేస్తున్న మొదటి శుభకార్యం ఇది. ఇలా ఒంటరిగా కాకుండా నేను అభిమానించే మీ చేతులతో జరగాలి. రండి మేడం. ఆవిని కూడా తీసుకురండి మేడం. ఆవిడెవరో నాకు తెలీదు. మీకు తెలిసిన ఆవిడ అనుకున్నాను మేడం. మరి ఆవిడేంటి ఇందాక నుంచి అలానే విగ్రహంలా కదలకుండా ఉండిపోయింది? నా జీవితంలో నేను చేస్తున్న మొదటి శుభకార్యం ఇలా ఒంటరిగా కాకుండా నేను అభిమానించే మీ చేతులతో జరగాలి. రండి మేడం. ఆవిని కూడా తీసుకురండి మేడం. ఆవిడెవరో నాకు తెలీదు. మీకు తెలిసిన ఆవిడ అనుకున్నాను మేడం. మరి ఆవిడేంటి ఇందాక నుంచి అలానే విగ్రహంలా కదలకుండా ఉండిపోయింది? అభి, ఏంటి మేడం అలా అరిచారు? వద్దు.
చాలా సేపటి నుంచి ఆవిడ అలాగే ఉన్నారు. ఏదో మొక్క అనుకుంటా. నువ్వు డిస్టర్బ్ చేస్తే పాపం ఆవిడ ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా. అదే మొక్కు మేడం. ఆవిడ బాధ ఏంటో మనకి తెలియదు కదా. నువ్వెళ్ళు అభి, పూజకి టైం అవుతుందేమో కదా. సరే మేడం, పదండి మనం వెళ్దాం. నేనొద్దులే అభి, నాకు ఇవన్నీ బొత్తిగా అస్సలు తెలియవు. ఎందుకు ఇలా జరుగుతోంది? చిన్నబాబు, ఏదో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో కరెక్ట్ గా తెలియడం లేదు కానీ ఏదో జరుగుతోంది. శుభమా అని గుడికి వెళ్తుంటే కారు కింద పిల్లి పడి చనిపోవడం ఏంటి? పైన గదిలో అద్దం పగిలిపోవడం ఏంటి? మామ్, అలా అనుకుంటే ప్రతిదీ అపశకనంలానే అనిపిస్తుంది మామ్. పాపం సౌందర్య ఒక్కతే గుడికి వెళ్ళింది. నేనొస్తాను అని చెప్పాను, కానీ వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయాను. మనందరి తరపున గ్రాండ్ పా వెళ్ళారుగా గ్రాని. గుడికి వెళ్ళకపోతే ఏంటి మామ్? దేవతల ఇంట్లో మీరు అమ్మవారి ముందు అఖండ జ్యోతి వెలిగించారు. అది చాలు మామ్. విజయదశమి వచ్చేసరికి మీ సంకల్పం నెరవేరుతుంది కదా ఆంటీ. శంకరా, ఎలాంటి అనర్థాలు జరగకుండా అన్ని సవ్యంగా సాగేలా చూడు స్వామి. పెదబాబు పార్వతీలను మళ్లీ కలిసి చూసేలా, మా కుటుంబం అంతా కలిసిమెలిసి హాయిగా ఉండేలా చూడు స్వామి. చూడు. నీలాంబరి, అవతల వాళ్ళు సీతారాములుగా తయారవుతున్నారు. ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో చెయ్యాలి. వాళ్ల ద్వారా సీతారామ కళ్యాణం జరగడం అంటే ఆ తర్వాత వాళ్ళకి తిరుగుండదు. ఈ గుళ్ళో భక్తులంతా ఆ ఇద్దర్నే ఆ సీతారాములనుకుంటున్నారు. గౌరవం పొందిన చోటే అగౌరవపరచాలి. అంటే వాళ్ల ద్వారా ఏదో అపశృతి జరగాలి. ఎలా? ఏం చేయాలి? సిద్ధాంతి గారు. సిద్ధాంతినే బాగానే గుర్తుపట్టారే. అదేంటండి అలా అంటారు? శుభమా అంటూ గుడికి వచ్చి అశుభాలు పలుకుతున్నారు. మేమా? మీరే. లేదండి. మీ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది. ఏదో తప్పు చేస్తున్నట్టు ఆ చూపులు. అయినా మీరిద్దరూ కలిశారంటేనే అక్కడేదో విధ్వంసం జరగబోతుందని అర్థమవుతుంది. ఆనాడు దేవాపార్వతుల జీవితాలు నాశనం చేశారు. వాళ్ళు చచ్చి మళ్లీ జన్మించిన మీ కక్ష ఇంకా తీరలేదా? అయ్యో సిద్ధాంతి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నీలాంబరి అభి సౌందర్యాలని కలపడానికే వచ్చింది. అభిని వాళ్ళ ఇంట్లో చేర్చడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ విషయం అఖిలకి చెప్తే ఎంతో సంతోషపడుతుంది.
వద్దు. వాడు అన్నట్లుగా నిజంగా ఎవరైనా ఫోన్ ట్యాప్ చేస్తున్నారా ఏంటో. వద్దు, ఫోన్ చేయొద్దు. డైరెక్ట్గా గుళ్ళోనే ఆ దేవుడి ముందు శుభవార్త చెప్తాను. ఇక్కడ నువ్వు నన్ను చూస్తే మీరు షాక్ అవుతారని తెలుసు. నా పేరు భిక్షపతి. నా పేరులాగే నేను కూడా భిక్షమెత్తుకునేవాడిలాగే కనిపిస్తాను. కానీ ఆస్తిలో మీకు సరితూగబోయేవాడినే నేను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరగబోయేది చెప్పాను, ఇప్పుడు జరగాల్సింది చెప్తాను వినండి. నా పేరు మీకు గుర్తొస్తే, నే చెప్పింది కరెక్టే అనిపిస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నా దగ్గర మీకు కావలసిన ఎవిడెన్స్ ఉంది అని. చెప్పు, ఏముంది నీ దగ్గర? 25 ఏళ్ల కింద పసివాడిలా దూరమై అనాథగా పెరిగి పెద్దవాడైన అభి తన సొంత మనవడే అని చూసే సాక్ష్యం ఓ వీడియో నా దగ్గర ఉంది. ఏం కావాలి నీకు? నేను అడిగే టైం నాకెక్కడిచ్చారు? మీరే చెప్పారుగా పేపర్లో మీ యావదాస్తిలో సగభాగం ఇస్తామని. అంటే దాదాపు 25,000 కోట్లు. ముందు మీరు ఫోన్ చేయండి సార్, నన్ను దేశం దాటించి ఏర్పాటు చూడండి, ఆ తర్వాతే సాక్ష్యం. మీరు రావాలి అని కలలుగన్న అభి మీ ఇంటిలోకి వస్తాడు. పార్వతిలా చూసుకుంటున్న సౌందర్య మీ ఇంటి కోడలవుతుంది. మీ కోరికలన్నీ తీరాలి అంటే నేనిచ్చే ఈ ఒక్క సాక్ష్యమే. మీ సంతోషాలు మళ్లీ మీ నెట్టింట్లో తిరగాలి అంటే నన్ను సేఫ్గా పంపించాలని మాత్రమే ఆలోచించండి. సర్వదా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆదర్శమూర్తులుగా నిలిచిన ఆ ఆది దంపతుల కళ్యాణం ఇది. ఆ కార్యాన్ని చేస్తున్న మీకు జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మ, ఒక్క నిమిషం. పూజారి గారు, పసుపు నీళ్లు తెప్పించండి. సిద్ధాంతి గారు, కొన్ని అనర్థాలను అవాంతరాలను తొలగించడానికి. ఒక్క నిమిషం. అమ్మ, పసుపు నీళ్ళు ఇవ్వండి. ఓం పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యాంతరశుచిః. నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ దర్శతే సహస్రకోటి యుగధారిణే నమః. తత్ర శ్రీర్విజయో భూతిర్భవానేతి మతిర్మమ. ఇదిగోండమ్మా.
తీసుకోండి. ఎవరెవరివో చూపులు చేతులు పడి అపవిత్రం అయ్యుండొచ్చు, అందుకే శుద్ధి జరిపాను. మీరు కూర్చోండి నాయన. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశతో భూత్వా అత్యధిష్ఠదశాంగులం స్వాహా. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశతో భూత్వా అత్యధిష్ఠదశాంగులం. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చుంటే సీతమ్మ వారి రాముల వారి పాదాలు కడిగి కన్యాదానం చేసే అదృష్టం దక్కి ఉండేది. మన ఆనవాయితీ ప్రకారం ఊరి పెద్దలు గాని ఆలయ ధర్మకర్తలు గాని కన్యాదానం చేస్తారు. ఆ అదృష్టాన్ని నాకు కల్పించండి. నన్ను క్షమించుగాని నాకు మంచి అవుతుందని ముడుపు కట్టనికి పంపించినావు. కానీ నీకు తెలియకుండానే ఇంత అదృష్టాన్ని కలిగించినావు. ఇప్పుడు నీకు దక్కాల్సిన దాన్ని చేచాచుకున్న దురదృష్టవంతునివి. ఇదంతా నీ సమక్షంలో జరుగుంటే మనం పడే భయాలన్నీ తొలగిపోయేవి. అమ్మా, నిశ్చింతగా ఉండు తల్లి. ఆ సీతారాములే నీకు అండగా ఉంటారు. ధైర్యంగా ఉండు తల్లి, అంతా సవ్యంగానే జరుగుతుంది. యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతో జ్యాయాస్య పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌ ఉదయత్పురుషః పాదోస్యేహ భవత్ పునః. నీలంబరి ఆంటీ, ఏమైంది? మన ప్లాన్ అంతా సర్వనాశనమైంది. అక్కడ అఖిలక్క వేసిన ప్లాన్ అంతా వర్కౌట్ అయింది. అది ఆ సౌందర్య అనుకున్న పనంతా చేసింది. ఏం చేసింది భవానీ? ఎవడికో ఏదో చెప్పి వాణ్ణి రెచ్చగొట్టింది. ఇంట్లో వాళ్లలో కూడా ఒక నెంబర్ ఇచ్చింది. అవును ఆంటీ, భిక్షపతి మాటల్లో అర్థమైంది. భిక్షపతి అలా ఎలా చేసుంటాడు? కోట్లకు కోట్లు డబ్బు చూసినప్పుడు ఎవడి మనసైనా చలిస్తుంది కదా ఆంటీ. అంటే ఇన్నాళ్లుగా ఆ ఎవిడెన్స్ వాడి దగ్గరే పెట్టుకొని నాటకమాడా? నాటకాలాడిన భిక్షపతి నీ ఆట కట్టిస్తా. శివశంకర్ని కలిసేలోపే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. ముందా పంచే నీలమ్మా. ఎంతసేపటికి నేను తప్పు చేశానని నన్ను తిట్టడం కాదు. ఇంత చేసి ఏం లాభం నీలమ్మా? అభి ఆ ఇంటికొస్తాడు. సౌందర్య మెళ్ళో తాళి పట్టం ఖాయం. అయిపోయింది. కిన్నాళ్ళు వేసిన ఎత్తులు చిత్తులైపోయాయే చైత్రా. మన పని అయిపోయిందే. చీప్రాంటి, ముందు నీ ఏడు పాపి నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. రేయ్, చెప్పాను కదా, వాడు బూత్ బంగళా వైపు వెళ్ళుంటాడు. చైత్ర విన్న మాటల్ని బట్టి నాకు బాగా అర్థమైంది. వెళ్ళండి. వాడు శివశంకర్ని చేరుకోకముందే వాణ్ణి కైలాసానికి పంపించేయండి. కానీ ఎవిడెన్స్ మాత్రం వదిలిపెట్టద్దు. చైత్ర, నువ్వు వాడు ఆఫీస్కి వెళ్ళు. ఏదైనా ఎవిడెన్సో క్లూనో దొరుకుతుందేమో. ఖచ్చితంగా దొరుకుతుంది, వెళ్తాను. ఒకవేళ వాడికి డీల్ కుదిరినా వాడికి ఇచ్చేస్తాడంటావా? సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమ ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం.
కన్యాదానం వల్ల లభించే పుణ్యం వల్ల లెక్కలేనన్ని సంవత్సరాలు సత్యలోకంలో నివసించే అర్హత వస్తుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యానికి 3 రెట్లు పుణ్యం లభిస్తుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం బిందేయం జామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రుద్రస్యాం హస్తినాథప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ చంద్రాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్పితాం జ్వలంతీం ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి. జీలకర్ర బెల్లం రెండింటికి వేరువేరు లక్షణాలున్నాయి. బెల్లం ఎలాంటి అవశేషాలు మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే తనను అంటిపెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహ బంధంలో కూడా బెల్లంలా ఒకరిలో ఒకరు కరిగిపోతూ ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలోని సద్గుణాలను ఎదుటివారికి అందించాలని జీలకర్ర కలయిక మనకు చెప్తుంది. ఎన్ని జన్మల పుణ్యమో నాకీ భాగ్యం కలిగించావు రామయ్య తండ్రి. మాంగళ్యధారణ. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.